ప్రపంచానికి ముప్పుగా ఉన్న ఉగ్రవాద స్థావరాల మీద మాత్రమే దాడి చేశాం. ఎక్కడ పాకిస్తానీ పౌరుల మీద మనం దాడి చేయలేదు. పాకిస్తాన్ ఆర్మీ క్యాంపుల మీద మనం ఎక్కడ కూడా దాడి చేయలేదు. మన టార్గెట్ ఓన్లీ పాకిస్తాన్ ఉగ్రవాదులు మాత్రమే, ఉగ్రవాదుల శిబిరాల మీద మాత్రమే 9 చోట్ల దాడి చేశాం. కానీ పాకిస్తాన్ మాత్రం మన సివిలియన్స్ మీద, మన ప్రజల మీద దాడి చేస్తుంది. కుంప్వారా జిల్లాలో అయితే అవతల బోర్డర్లో నిలబడి ఇటువైపు కాల్పులు జరుపుతూ ఉన్నారు. అక్కడి నుంచి మిసైల్స్ ప్రయోగిస్తూ ఉన్నారు. సో జనాల మీదకి వాళ్ళ ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందువల్ల ఆ కుంప్వారా జిల్లాలో ఆ బోర్డర్లో ఉన్న జనం అంతా కూడా బంకర్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. అలాగే కొంత ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తుంది పాకిస్తాన్. వాటిని నమ్మొద్దు, సోషల్ మీడియాలో వాటిని షేర్ చేయొద్దు. వాళ్ళు ఏంటంటే మన ఆర్మీ క్యాంపుల మీద దాడి చేసినట్టు, మన విమానాలను కూల్చేసినట్టు, ఆ కూలిపోయిన విమానం పక్కన నిలబడి వాళ్ళందరూ ఫోటో దిగినట్టు, ఇట్లాంటివన్నీ రకరకాల చెత్త అంతా కూడా పాకిస్తాన్ రన్ చేస్తోంది. పాకిస్తాన్ లాహోర్ బేస్ చేసుకుని అక్కడి నుంచి ఈ ఫేక్ న్యూస్ మొత్తాన్ని ప్రపంచానికి స్ప్రెడ్ చేస్తోంది. నిజం కంటే అబద్ధం చాలా ఫాస్ట్గా వెళ్తుంది. నిజం చెప్పులు వేసుకునే లోపు అబద్ధం ఊరంతా తిరిగి వచ్చేస్తుంది అన్నట్టుగా ఆ సామెత ఇక్కడ కూడా వర్కౌట్ అవుతుంది. మనం చెప్తున్న నిజాల కంటే మనం 9 చోట్ల వాళ్ళ ఉగ్రవాద శిబిరాలను కొట్టామన్న నిజం ప్రపంచాన్ని ఇంకా రీచ్ కాకముందే పాకిస్తాన్ చేసే అబద్ధాలు, మన విమానాలు వాళ్ళని కొట్టేశారని, అక్కడ పడిపోయాయని, మన వాళ్ళు చనిపోయారని, క్యాంపుల మీద దాడి చేశారని, ఇట్లా రకరకాల న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నారు. అవి మాత్రం విపరీతంగా స్ప్రెడ్ చేస్తున్నారు. మన వాళ్ళు కూడా వాటిని సర్క్యులేట్ చేస్తున్నారు. దయచేసి వాటిని నమ్మొద్దు, అదంతా కూడా ఫేక్ న్యూస్, ఏఐ జనరేటెడ్ ఫోటోలు కొన్ని, వాటిని ఫేక్ న్యూస్ అన్నింటినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ రన్ చేస్తున్నారు. దయచేసి ఇది అప్పీల్ చేసుకుంటున్నాం. ఇక రెండోది, సోషల్ మీడియాలో నడుస్తున్న కొన్ని కార్టూన్ల దగ్గరికి వద్దాం. ఈ యుద్ధాన్ని బేస్ చేసుకుని ఆ రోజు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది అనేది ఒక చిన్న కార్టూన్లో ఏ విధంగా తేల్చారో మీరు ఒకసారి చూడండి. ఎంత అద్భుతంగా ఉందో చూడండి, ఎంత అద్భుతంగా గీశారు. ఇగో చూడండి, ఆ రోజు పెహల్గాం దాడి జరిగిన రోజు టెర్రరిస్టులు అక్కడ మగవాళ్ళందరినీ కూడా చంపేసి, మగవాళ్ళని నువ్వు హిందువా ముస్లింవా అని అడిగారు. ఎస్, నేను హిందువునంటే కాల్ చేస్తారు, నేను ముస్లింనంటే ఒకసారి ప్యాంటు ఓపెన్ చేసి చూస్తారు సుంతి చేయించుకున్నాడా లేదా అని. అలా చూసి మరీ చంపారు. ఆడవాళ్ళు ఎవరిని కూడా చంపలా. పైగా ఆడవాళ్ళు కొంతమంది నా భర్తను చంపేసావు, నన్ను కూడా చంపేసేయని రిక్వెస్ట్ చేస్తే ఆమెను వాళ్ళు ఏమన్నారు తెలుసా టెర్రరిస్టులు? ఇగో చూడండి, భర్త చచ్చిపోయిన తర్వాత భార్య ఏడుస్తోంది. గన్ను గురిపెట్టిన టెర్రరిస్ట్ ఏం చెప్తున్నాడు? టెల్ మోడీ, పోయి మోడీకి చెప్పుకో, నిన్ను ప్రాణాలతో ఎందుకు వదిలేసామంటే నువ్వు పోయి మోడీకి చెప్పాలి ఈ విషయాన్ని, మేము ఇట్లా చంపిన విషయాన్ని నువ్వు మోడీకి చెప్పుకోపో అన్నాడు. అందుకనే ఆ లేడీ ఏడుస్తూ ఉంటే అక్కడ మీరు చూడొచ్చు, క్లియర్గా కనపడుతుంది టెల్ మోడీ. ఆవిడ ఏడుస్తూ కన్నీళ్ళు, కింద భర్త చనిపోయి ఉన్నాడు, కన్నీరు పెట్టుకుంటున్న ఆ లేడీని ఆ ఉగ్రవాది ఏమంటున్నాడు చూడండి, టెల్ మోడీ, పోయి మోడీకి చెప్పుకో అన్నాడు. ఎస్, ఇప్పుడు ఇవాళ ఈ అటాక్ తర్వాత, ఈ ఘటన జరిగిన తర్వాత అదే లేడీ అక్కడ ఆ వీడియోలో కనపడిన ఆమె ఇక్కడ అంటోంది, ఐ టోల్డ్ మోడీ, నువ్వు చెప్పినట్టుగా నేను మోడీ గారికి చెప్పాను, చెప్పబట్టే వాళ్ళు నువ్వు తెచ్చావు. ఇవాళ నువ్వు ఆ రోజు చెప్పమన్నట్టుగా నా భర్తని చంపి, నా నుదుటి సింధూరాన్ని తీసేసి, నాకు పసుపు కుంకుమలు లేకుండా చేసి, నా భర్తను నాకు దూరం చేసి, నువ్వు చేసిన పాపానికి శిక్షగా నువ్వు ఆ రోజు మోడీ గారికి చెప్పుకోపో అన్నావు, టెల్ మోడీ అన్నావు. ఎస్, ఐ టోల్డ్ మోడీ అని ఉగ్ర రూపంతో కనిపిస్తున్న భారత స్త్రీని చూడొచ్చు మీరు. ఇక్కడ భారత మాత కనపడుతుంది, భారత స్త్రీ కాదు, భారత మాతలాగా కనిపిస్తుంది ఆమె. ఇక్కడ టెర్రరిస్ట్ అనేవాడు ఏడుస్తున్నాడు. అక్కడ ఉగ్ర రూపంతో ఉన్న టెర్రరిస్టు చూడండి ఎట్లా ఉన్నాడో. చూసారా, ఈ చిన్న కార్టూన్లో ఎంటైర్ వ్యవహారం అంతా కూడా ఉందండి. ఈ చిన్న కార్టూన్లో ఐ టెల్ మోడీ అనగానే ఎస్ ఐ టోల్డ్ మోడీ అని చెప్పి ఇప్పుడు ఆ మహిళ అంతా ఉగ్ర రూపంతో నిలబడి ఉంది. ఒక కాళీ మాత మాదిరిగా, ఒక కనకదుర్గమ్మ అమ్మవారి మాదిరిగా, మహిషాసుర మర్దిని లాగా ఇక్కడ ఆ లేడీ నిలబడి ఉంది. ఐ టోల్డ్ మోడీ, నేను ఆల్రెడీ మోడీకి చెప్పాను కాబట్టి నీ పాపం పండింది, వాళ్ళు మీరందరూ కూడా చచ్చారు అని. ఇది కూడా కిందంతా గుట్టలు, శవాల గుట్టలు, టెర్రరిస్టుల శవాల గుట్టలు. ఆ కార్టూనిస్ట్ ఎంత అద్భుతంగా గీసాడో చూడు. ఒక్క చిన్న లైన్, ఐ టోల్డ్ మోడీ, టెల్ మోడీ అంటే ఐ టోల్డ్ మోడీ. ఎస్, అక్కడ ఉగ్ర రూపంతో వాడు కనిపిస్తాడు, టెర్రరిస్ట్ కనిపిస్తాడు మనకి, రెచ్చగొడుతూ ఆ మహిళని టెల్ మోడీ అంటాడు. ఏడుస్తున్న ఆమె ఇక్కడ టోల్డ్ మోడీ అని ఉంటుంది. ఇక్కడ టెర్రరిస్ట్ ఏడుస్తున్నాడు. అక్కడ అమ్మాయి మన భారత స్త్రీ ఏడ్చింది ఆ రోజు భర్తను కోల్పోయి. ఇక్కడ టెర్రరిస్ట్ ఏడుస్తున్నాడు. చుట్టూ శవాల గుట్టలు. ఇవాళ 9 చోట్ల మనం ఎక్కడైతే దాడులు చేశామో
ఆ 9 ఉగ్రవాద శిబిరాల దగ్గర ఎవడి పార్టీ ఏదో ఏరుకోవడానికి వారం రోజులు పడుతుంది. అంతలా ఛిద్రం అయిపోయాయి మనం చేసిన దాడికి. సో చచ్చిన వాళ్ళల్లో ఏ శవం ఎవరిదో పోల్చుకోవడానికి, ఆ శవంలో కాలేదో చెయ్యి ఎవరిదో గుండె ఎవరిదో ఇంకొకటి ఎవరిదో పోల్చుకోవడానికి వారం రోజులు పడుతుంది వాళ్ళకి. అలా చేసి వచ్చాం కాబట్టే ఐ టోల్డ్ మోడీ అని గర్వంగా చెప్తోంది ఆ మహిళ. ఎస్, ఇవాళ పెహల్గాంలో చనిపోయిన 26 మందికి వాళ్ళ ఆత్మశాంతి లభించి ఉంటుంది. నివాళి, అదే ఘనమైన నివాళి మనం ఇచ్చింది. ఎస్, ఒక్కసారి ఇక్కడ ఉగ్రవాద శిబిరాల మీద మనం దాడులు చేస్తే పాకిస్తాన్ న్యూస్ ఛానల్స్ యాంకర్లు ఏడుస్తూ చదువుతున్నారు. మేము కూడా ఒక టీవీ ఛానల్లోనే ఉన్నాం. మరి పెహల్గాం దాడిలో 26 మందిని మా వాళ్ళని పొట్టన పెట్టుకుంటే మేము ఎక్కడే ఏడవలేదే. మేము ధైర్యంగానే ఉన్నాం, వాళ్ళందరికీ అండగా నిలిచాం, జై హింద్ అన్నాం. కానీ ఇవాళ పాకిస్తానీ యాంకర్లు చూడండి పాపం కన్నీరు గార్చేస్తూ ఉన్నారు. ఏది, సివిలియన్స్ని చంపితే ఏడిస్తే అర్థం ఉంది. అయ్యయ్యో మా పౌరులందరినీ చంపేశారే, మా బిడ్డల్ని చంపేశారే, మా తమ్ముళ్ళని చంపేశారే, మా చెల్లెల్ని చంపేశారే, మా అక్కలను చంపేశారే అని ఏడిస్తే అర్థం ఉంటుంది. టెర్రరిస్టులను చంపితే ఏడవటం ఏందండి, నాకు అర్థం కాదు. సిగ్గుండక్కర్లా. ఇప్పుడు మేము 26 మందిని అత్యంత దారుణంగా నుంచోబెట్టి కాల్చి చంపారు. భర్త ముందు భార్యను చంపారు, అమ్మ ముందు కొడుకుని చంపారు, అన్న ముందు అక్క ముందు తమ్ముడిని చంపారు, తల్లి ముందు బిడ్డను చంపారు. అలా చంపితే 26 మందిని మీరు పొట్టలు పెట్టుకుంటూ మేము ఏడవలేదే. మేము జై హింద్ అన్నాం. ఎస్, నీ ఎంత తేలుస్తామన్నాం, ఏడవలేదే. కానీ వాళ్ళ ఉగ్రవాదుల్ని టెర్రరిస్టుల్ని మేమే, మా టీం వచ్చి, ఆర్మీ వచ్చి నీ పైన దాడి చేస్తే వెక్కి ఏడుస్తున్నారు పాపం యాంకర్లు. ఒక్కసారి చూడండి, ఒక్కసారి ప్లే చేయండి, ఆ తల్లి ఏమంటుందో. मासूम जो शहीद हो रहे हैं उनसे अल्लाह की मुलाकात होगी, दुनिया में उन पर क्या बीती इस पर भी बात होगी। खुदारा अपने मासूमों को तलकीन कीजिएगा कि वो अल्लाह से हमारी शिकायत ना करे, बल्कि अल्लाह से ये दरख्वास्त करे कि वो हमारे जैसे कमज़ोर ईमान वालों को ताकत अता करे, क्योंकि हम भूले हुए हैं कि मनफत एक है। आपके मासूम जो शहीद हो रहे हैं उनसे अल्लाह की मुलाकात होगी, दुनिया में उन पर क्या बीती इस पर भी बात होगी। खुदारा अपने मासूमों को तलकीन कीजिएगा कि वो अल्लाह से हमारी शिकायत ना करे, बल्कि अल्लाह से ये दरख्वास्त करे कि वो हमारे जैसे कमज़ोर ईमान वालों को ताकत अता करे, क्योंकि हम भूले हुए हैं कि मनफत एक है। आपके मासूम जो शहीद हो रहे हैं उनसे अल्लाह की मुलाकात होगी, दुनिया में उन पर क्या बीती इस पर भी बात होगी। खुदारा अपने मासूमों को तलकीन कीजिएगा कि वो अल्लाह से हमारी शिकायत ना करे। అది పాపం ఎందుకు ఏడుస్తుందా తల్లి, నాకు అర్థం కాదు. ఆ ఉగ్రవాదులు మీకు కూడా భారమే, మీ దేశాన్ని కూడా వాళ్ళు నాశనం చేస్తూ ఉన్నారు. తల్లి, ఆ తల్లికి ఎవరైనా ట్రాన్స్లేట్ చేసి చెప్పండి, ఎందుకు ఏడుస్తుందో అర్థం కావట్లేదు. ఎందుకు నువ్వు కన్నీళ్లు పెడుతున్నావు నాకు అర్థం కావట్లా. నువ్వు కూడా మాలాగా టీవీలో యాంకర్వి, మీది మాది ఒకే జాతి, అయినా కూడా చెప్తున్నాం మేము ఏడవం కూడా. కానీ ఎందుకు ఏడుస్తున్నావు తల్లి అంత ఏడుపు? నీ భర్త ఏదో చనిపోయినట్టు, నీ కొడుకు ఏదో చనిపోయినట్టు, మీ నాన్న ఏదో చనిపోయినట్టు, అది కూడా పాకిస్తాన్ తరపున యుద్ధంలో పార్టిసిపేట్ చేసి చచ్చిపోయినట్టు ఏడుస్తున్నావు. ఉగ్రవాదులు చచ్చింది అక్కడ. ఉగ్రవాదుల్ని లేకుండా చేయాలని ప్రపంచం మొత్తం చూస్తోంది కదా, ఎందుకు అంతలా ఏడుస్తున్నారు మీరు? ఎవరన్నా ట్రాన్స్లేట్ చేయండి, ఆ తల్లికి పంపిద్దాం. వీలైతే పాకిస్తాన్కి సోషల్ మీడియాలో పెడితే చూస్తుందేమో, లేకపోతే ఆవిడ ఫేస్బుక్ అకౌంట్, ఇన్స్టా అకౌంట్ కనుక్కుంటే దానికన్నా ట్యాగ్ చేసి పెడదాం. ఆ తల్లికి ఎందుకు ఏడుస్తున్నావు తల్లి, అంత అవసరం లేదు. ఎందుకు ఉగ్రవాదులు చంపితే ఏడవటం ఏంటి? ఉగ్రవాదులు చంపితే ఏడవాల్సిన అవసరం ఏంటి? ఒకసారి మళ్ళీ బయట ప్లే చేయండి, యాంకర్ది ప్లే చేయండి. లైవ్లో ఏడుస్తూ వార్తలు చదువుతున్నారు అక్కడ యాంకర్లు, లైవ్లో ఏడుస్తూ ఉగ్రవాదులు మా బిడ్డలను చంపుతారా, మా ఉగ్రవాదులను చంపుతారా, ఏదో మీ దగ్గరికి వచ్చి మీ టూరిస్టులను చంపినంత మాత్రాన మా వాళ్ళని అన్యాయంగా చంపేస్తారా, మా శిబిరాల మీద దాడులు చేస్తారా, మిస్సైల్స్ పంపుతారా, అయ్యయ్యో ఇదిగో ఇంత అన్యాయం జరిగిపోయిందని అక్కడ టీవీ యాంకర్లు ఏడుస్తున్నారు. ఒకసారి ప్లే చేయండి ఆడియో. अल्लाह की क्या बोलते भेलपुरी खाने आपके मासूम जो शहीद हो रहे हैं उनसे अल्लाह की मुलाकात होगी, दुनिया में उन पर क्या बीती इस पर भी बात होगी। खुदारा अपने मासूमों को तलकीन कीजिएगा कि वो अल्लाह से हमारी शिकायत ना करे, बल्कि अल्लाह से ये दरख्वास्त करे कि वो हमारे जैसे कमज़ोर ईमान वालों को ताकत अता करे, क्योंकि हम भूले हुए हैं
हम भूले हुए हैं कि मनफत एक है। आपके मासूम जो शहीद हो रहे हैं उनसे अल्लाह की मुलाकात होगी, दुनिया में उन पर क्या बीती इस पर भी बात होगी। खुदारा अपने मासूमों को तलकीन कीजिएगा कि वो अल्लाह से हमारी शिकायत ना करे, बल्कि अल्लाह से ये दरख्वास्त करे कि वो हमारे जैसे कमज़ोर ईमान वालों को ताकत अता करे, क्योंकि हम भूले हुए हैं कि मनफत। అమ్మ ఆమెను కాస్త ఓదార్చండి. సోషల్ మీడియాలో ఆయన ఆ యాంకర్ తల్లి ఎవరో ఆవిడ పేరేదో ఈజీగా దొరుకుతుంది, సోషల్ మీడియాలో అకౌంట్ కూడా దొరుకుతుంది. వీలైతే మనం ఒక వీడియోలు ఇచ్చి తల్లి ఏడవకు, చచ్చింది టెర్రరిస్టులు అన్న విషయాన్ని ఆవిడ కాస్త కన్వే చేయండి. పాపం ఏమి యాక్టింగ్ చేస్తుందంటే కళ్ళంట జలధారలు కారిపోతూ ఉన్నాయి. ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా అంటే సిగ్గు ఉండక్కర్లా, చచ్చింది టెర్రరిస్టులు. అక్కడ టెర్రరిస్టులు, అది పాకిస్తాన్ కూడా పట్టి పీడిస్తున్న సమస్య అది నిజం చెప్పాలంటే. కాకపోతే పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులు వాళ్ళు. పాకిస్తాన్ డబ్బులు ఇచ్చి పాకిస్తాన్ ఐఎస్ఐ పెంచి పోషిస్తున్న ఈ ఉగ్రవాద సంస్థలు, లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ సంస్థలు. సో వాళ్ళని వీరే పెంచి పోషించి పక్క దేశాల మీద కుసిగొలిపి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మా వాళ్ళందరినీ చంపుతూ పోతే మేము వచ్చి రిటర్న్ దాడి చేస్తే అందులో వాళ్ళు చస్తే దానికి ఏడుస్తూ చచ్చిపోతుంది. ఏదో నా బిడ్డ చచ్చిపోయాడు, మా నాన్న చచ్చిపోయాడు, నా తమ్ముడు చచ్చిపోయాడు, మా అన్న చచ్చిపోయాడు అన్నట్టుగా ఏడుస్తుంది ఆ తల్లి. ఆవిడ ఒక్కటి కాదు, పాకిస్తాన్ న్యూస్ ఛానల్స్ యాంకర్లు అందరూ ఇండియా మీద పడి ఆడవటమే, ఇండియా మీద తప్పుడు కథనాలు ప్రసారం చేయటమే. ఇప్పుడు ఒకసారి పాకిస్తానీ ఛానల్స్ మీరు ఓపెన్ చేసి చూడండి, వస్తాయో రావో నాకు తెలియదు. అక్కడ నాకున్న అప్డేట్ ప్రకారం ఏంటంటే భారతదేశంలో ఇంతమందిని చంపేసాం, అంతమందిని చంపేసాం, వాళ్ళ విమానాలు కూల్చేసాం, వాళ్ళ సైనికులను చంపేసాం, ఆర్మీ బేస్ క్యాంపుల మీద అటాక్ చేసాం, ఎంతమంది మన సక్సెస్, మన మిలిటరీ చేసిన అద్భుతం అంటూ రకరకాల కథనాలతో ఊదరగొట్టేస్తూ ఉన్నారంట. అంతేగాని ఈ 9 చోట్ల భారతదేశం చేసిన ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన ఇష్యూను మాత్రం హైలైట్ చేయట్లే వాళ్ళు. ఎందుకు అంటే లోకల్ ప్రజలందరి ముందు మళ్ళీ మనం చేతగాని చవట రద్దమ్మలం అన్న విషయాన్ని ఎస్టాబ్లిష్ అయిపోకుండా ఇదిగో ఈ రకంగా యాంకర్లు అందరూ కూడా ఏడుస్తూ వాళ్ళు ఆ తప్పుడు న్యూస్ని అట్లా స్ప్రెడ్ చేస్తూ ఉన్నారనమాట. సో ఉగ్రవాదులు చచ్చినందుకు ఏడవక్కర్లేదు అన్న విషయాన్ని ఆ యాంకర్ తల్లికి చెప్పండి. ఒక న్యూస్ ఛానల్ తరపున మేము అప్పీల్ చేసుకుంటూ ఉన్నాం. ఒకసారి మళ్ళీ కార్టూన్ దగ్గరికి వద్దాం. ఇందాక మనం మాట్లాడాము చూడండి, ఇక్కడ పెహల్గాం దాడి గురించి ఒక కార్టూనిస్ట్ గీశాడు, అద్భుతంగా గీశాడు. ఎస్టాబ్లిష్మెంట్ టెర్రరిస్ట్ గన్ను పట్టుకుని ఆమె భర్తని కాల్చి చంపాడు. ఆమె నన్ను కూడా చంపేసేయంది. కాదు నువ్వు బతికుండాలి, టెల్ మోడీ, వెళ్ళి మోడీకి చెప్పుకోపో, నిన్ను ప్రాణాలతో వదిలింది, పోయి మోడీకి చెప్తామని నీకు ప్రాణాలతో వదిలేనని చెప్పి అక్కడ చెప్పాడు. ఎస్, నెక్స్ట్ కార్టూన్ మీరు ఒక్కసారి చూడండి. ఐ టోల్డ్ మోడీ. ఎస్, భరతమాత రూపంలో కనిపిస్తుంది మనకు అక్కడ మహిళ ఉగ్ర రూపంతో. ఎస్, చెప్పానురా నేను మోడీకి చెప్పాను కాబట్టి నువ్వు చచ్చావు అన్నట్టుగా ఐ టోల్డ్ మోడీ అంటున్న ఈ ఫోటో ఒకసారి చూడండి. టెర్రరిస్ట్ ఏడుస్తున్నాడు, అక్కడ మన భారతీయ మహిళ ఏడుస్తుంది, కన్నీరు పెడుతోంది. ఇక్కడ టెర్రరిస్ట్ ఏడుస్తున్నాడు, చుట్టూ శవాల గుట్టలు ఉన్నాయి. టెర్రరిస్టులు అందరూ ఏదైతే ఇవాళ ఉదయం మనం ఎయిర్ స్ట్రైక్స్ చేసి మిసైల్స్ ప్రయోగించి 9 ఉగ్రవాద శిబిరాల మీద దాడులు చేశామో అక్కడ చచ్చిన టెర్రరిస్టుల శవాల గుట్టలు ఇవన్నీ. ఆ గుట్టల మధ్యలో నుంచి వాడు ఏడుస్తున్నాడు, అక్కడ గన్ను పట్టుకుని చూపించినాడు. ఆ రోజు టెల్ మోడీ అన్నాడు కదా, పోయి మోడీకి చెప్పుకో అన్నాడు కదా. ఎస్, ఇక్కడ గర్వంగా చెప్తుంది ఆమె, ఐ టోల్డ్ మోడీకి చెప్పాను కాబట్టి నీ పాపం పండింది, నువ్వు చచ్చావు అని గర్వంగా చెప్తోంది. సో ఒకసారి పెహల్గాంలో ప్రపంచం మొత్తాన్ని కూడా నివ్వెరపోయేలా చేసిన ఒక ఫోటో అంటే పాకిస్తాన్ పెంచి పోషించిన ఉగ్రవాద మూకలు మన వాళ్ళ మీద పడి మన వాళ్ళని ఎంత దారుణంగా చంపారో దాన్ని ఎస్టాబ్లిష్ చేసే ఒకే ఒక్క ఫోటో ప్రపంచాన్ని ఏడిపించిన ఫోటో ఇది. చూశారు కదా, భర్త చచ్చిపోయాడు, అప్పటిదాకా నవ్వుతూ ఇద్దరు కలిసి రీల్స్ చేస్తూ ఉన్నారు. కానీ కొద్దిసేపటికే ఆ టెర్రరిస్టులు అటాక్ చేశారు, భర్తను చంపేశారు కళ్ళ ముందు. అప్పటి వరకు నవ్వుతూ ఇద్దరు రీల్స్ చేసుకుంటున్నారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. కొత్తగా పెళ్ళయింది, భర్తను చంపేశారు. భర్త శవం పక్కన మా యువతి అలా కూర్చుని ఏడుస్తూ. ఈవినే అన్నది, టెర్రరిస్టులు అన్నది ఈ మహిళనే, పోయి మోడీకి చెప్పుకోపో అని అన్నది ఇతన్నే. ఈవినే, నా భర్తను చంపేసావు కదా, నన్ను కూడా చంపేసేయని అమ్మాయి అడిగిందంట. నా భర్త లేని జీవితం నాకు వద్దు, నన్ను కూడా చంపేసేయని అడిగిందంట. అడిగితే టెల్ మోడీ అన్నాడంట వాడు టెర్రరిస్ట్. ఈవిడే ఇందాక కార్టూన్లో చూపించిన లేడీ, ఈవిడే ఆ భారతీయ యువతి. ఎస్, ఆ రోజు ఘటన ఇష్యూ జరిగినప్పుడు భర్తని చంపేసినప్పుడు అదే మహిళ ఏడుస్తూ ఏం చెప్పింది ఒకసారి వినండి.
ठीक है। एक इंसान है, उसने उसको गोली मार दी। यहाँ पे उसने बोला कि ये शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी। क्या बोलते भेलपुरी खाने से मेरा हाँ, पति साइड में था। ठीक है। एक इंसान है, उसने उसको गोली मार दी। यहाँ पे उसने बोला कि ये शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी। क्या बोलते भेलपुरी खाने से मेरा हाँ, पति साइड में था। ठीक है। एक इंसान है, उसने उसको गोली मार दी। यहाँ पे उसने बोला कि ये शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी। क्या बोलते भेलपुरी खाने से मेरा हाँ, पति साइड में था। ठीक है। एक इंसान है, उसने उसको गोली मार दी। అర్థమైంది కదా ఆ రోజు ఇన్సిడెంట్ జరిగిన రోజు ఆమె భర్తని కాల్చి చంపిన రోజు ఆవిడ తన ఆవేదన అంతా కూడా అట్లా చెప్పుకునే ప్రయత్నం చేసింది. ప్రపంచం మొత్తాన్ని నివేరబోయేలా చేసింది ఈ ఒక్క ఫోటో. ఇప్పుడు మీకు వెనకాల ఏదైతే కనిపిస్తుందో భర్త శవం పక్కన ఆమె కూర్చుని ఉందో ఆ ఒక్క ఫోటో ప్రపంచం మొత్తాన్ని ఆందోళనకు గురి చేసింది. భారతదేశం మీద ఒక సానుభూతి క్రియేట్ అయింది. ఏంటి దారుణం, ఏంటి అమానుషం, ఏం చేశారు అమాయకపు జనం, ఏం సాధించాలని ఈ విధంగా జనాన్ని చంపుతున్నారు అని బాధపడ్డారు ఆ రోజు. ఎంతటి దారుణమైన సిచ్యువేషన్ కదా. సో ఇంతటి ఘోరమైన బాధలో మనం ఉన్నాం. మరి పెహల్గాంలో 26 మంది మన వాళ్ళు చనిపోయారే, అట్లా ఆడవాళ్ళందరూ బొట్లు తుడిచేశారే, తుడిచేసిన రోజు మనం ఏడుస్తూ రిపోర్టింగ్ చేయలేదే, మేము ఏడుస్తూ రిపోర్టింగ్ చేయలేదు కదా. మా కళ్ళల్లోంచి నీళ్ళు ఎందుకు రాలేదు అంటే బాధని దిగమింగుకుని నీ మీద ఎట్లా పై చేయి సాధించాలి, నీ తాట ఎలా తీయాలన్న దాని మీదే దృష్టి పెట్టాం. అందుకని 14 రోజుల పాటు ఒక పక్కా ప్రణాళిక రూపొందించింది భారత త్రివిధ దళాలు. త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చానని నరేంద్ర మోడీ గారు మొదటి రోజు చెప్పారు. సో అక్కడి నుంచి ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ అయింది. మన రాని వినియోగించుకున్నారు. ఇమ్మీడియట్గా ఇవాళ కొడితే దిమ్మ తిరిగింది. మామూలు కొట్టుడు కాదు అది. ఎంతంటే ప్రపంచం ముందు ఇలా కొట్టారు, మేము ఇంతమంది చచ్చామని కూడా చెప్పుకోలేనంత దీనమైన దిక్కులేని పరిస్థితి వాళ్ళది. సో ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ యాంకర్లు ఏడుస్తూ రిపోర్ట్ చేస్తూ ఉన్నారు. మా బిడ్డలను చంపుతారా, మా పాకిస్తానీలను చంపుతారా అని వాళ్ళ యాంకర్లు ఏడుస్తూ రిపోర్టింగ్ చేస్తూ ఉన్నారు. ఒకసారి ఆ యాంకర్ది మళ్ళీ ప్లే చేస్తారా? ఏదో ఇవాళ ఏదో शहीद हो रहे हैं, उनसे अल्लाह की मुलाकात होगी, दुनिया में उन पर क्या बीती इस पर भी बात होगी। खुदारा अपने मासूमों को तलकीन कीजिएगा कि वो अल्लाह से हमारी शिकायत ना करे, बल्कि अल्लाह से ये दरख्वास्त करे कि वो हमारे जैसे कमज़ोर ईमान वालों को ताकत अता करे, क्योंकि हम भूले हुए हैं कि मनफत एक है। आपके मासूम जो शहीद हो रहे हैं उनसे अल्लाह की मुलाकात होगी, दुनिया में उन पर क्या बीती इस पर भी बात होगी। खुदारा अपने मासूमों को तलकीन कीजिएगा कि वो अल्लाह से हमारी शिकायत ना करे, बल्कि अल्लाह से ये दरख्वास्त करे कि वो हमारे जैसे कमज़ोर ईमान वालों को ताकत अता करे, क्योंकि हम भूले हुए हैं कि मनफत एक है। आपके मासूम जो शहीद हो रहे हैं उनसे अल्लाह की मुलाकात होगी, दुनिया में उन पर क्या बीती इस पर भी बात होगी। खुदारा अपने मासूमों को तलकीन कीजिएगा कि वो अल्लाह से हमारी शिकायत ना करे, बल्कि अल्लाह से ये दरख्वास्त करे कि वो हमारे जैसे कमज़ोर ईमान वालों को ఏడుస్తున్నారు బాధాతప్త హృదయంతో వెక్కి ఏడుస్తుంది యాంకర్ తల్లి పాపం. ఎందుకంటే ఆవిడ గురించి అంత గొప్పగా ఎందుకు చెప్పుకుంటున్నాను, మా జాతే కదా. సేమ్ పాకిస్తాన్ న్యూస్ ఛానల్ అయినా, ఇండియన్ న్యూస్ ఛానల్ అయినా, అమెరికా న్యూస్ ఛానల్ అయినా, ఎక్కడైనా న్యూస్ ఛానలే, ఎక్కడైనా వార్తలే రిపోర్ట్ చేయాలి. కానీ ఫేక్ వార్తలు రిపోర్ట్ చేయకూడదు, నకిలీ ఏడుపు ఏడవకూడదు, నిజంగా ఏడుపు వస్తే ఏడు. కానీ ఇదంతా డ్రామా. ప్రపంచం ముందు సింపతి కొట్టేసేందుకు ఇది ఒక డ్రామా. ఉగ్రవాదులు చంపితే వీళ్ళు ఏడవటం ఏంటి? ఒక చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారు అంటే ఉగ్రవాదుల్ని వాళ్ళ ఒప్పుకుంటూ ఉన్నారా మా అధీకృత ఉగ్రవాదులని? ఎస్, మేమే పెంచి పోషించిన ఉగ్రవాదులు, వాళ్ళు మా పౌరులు, మా వాళ్ళే, మేమే పెంచి పోషించి అయ్యో వాళ్ళు చచ్చిపోయారు, వాళ్ళు మా బంధువులు అని చెప్పి ఒప్పుకుంటున్నారా? ఒప్పుకున్నట్టే కదా ఇక్కడ యాంకర్లు ఏడ్చారు అంటే అర్థం, ఒప్పుకున్నట్టే కదా. అదే భారతదేశంలో ఉగ్రవాదులు ఉండుంటే అలాంటి వాళ్ళ మీద మీరు అటాక్ చేసి చంపేస్తే భారతదేశ పౌరులుగా మేము ఏడం చచ్చారు, మంచి పని చేశారంటాం. నిజంగా చచ్చారు, మంచి పని చేశారు అంటాం. ఇవాళ ఛత్తీస్గఢ్ అడవుల్లో ఎన్కౌంటర్ జరుగుతోంది. ఇవాళ కూడా 24 మంది మావోయిస్టులు చనిపోయారు. ఒకప్పుడంటే మావోయిస్టుల మీద జనానికి సింపతి ఉండేది, మన కోసమే కదా వాళ్ళు ఫైట్ చేస్తుంది అడవుల్లోకి వెళ్ళని. కానీ ఇవాళ ఎవరూ సింపతి చూపించట్లేదే. అభివృద్ధికి ఆటంకంగా మారారు అని ఎన్కౌంటర్లో మొన్న ఒక 24 మంది, నిన్న ఒక 24 మంది, మొన్న అంతకుముందు 30 మంది, మొత్తం మీద 100 మంది చచ్చిపోతున్నారు మావోయిస్టులు ఎన్కౌంటర్లో. ఛత్తీస్గఢ్ ఆపరేషన్ కగారు నడుస్తుంది. ఆపరేషన్ కగారులో మావోయిస్టులు అంతమంది చచ్చిపోయినా కూడా మనం ఎక్కడా కూడా
ఏడవట్లేదే, ఏడుస్తూ రిపోర్ట్ చేయట్లేదే. మరి ఎందుకు అక్కడ ఉగ్రవాదులు చచ్చిపోతే యాంకర్లు ఎందుకు ఏడుస్తున్నారు? ఇది వెరీ ఇంట్రెస్టింగ్. ఇది డ్రామా, ప్రపంచం ముందు ఒక సింపతి క్రియేట్ చేసుకునే డ్రామా. న్యూస్ ఛానల్ని అడ్డం పెట్టుకుని పాకిస్తాన్ చేస్తున్న కుట్ర. ప్రపంచ దేశాల ముందు ఒక సింపతి కావాలి వాళ్ళకి. వాళ్ళు చచ్చిపోయింది సివిలియన్స్ అని ఏమైనా ప్రకటించిందా పాకిస్తానీ గవర్నమెంట్? కాదే, మొత్తం ఉగ్రవాదులు కదా. ప్రపంచానికే ఆటంకంగా మారిన, ప్రపంచానికే ఒక శాపంగా మారిన ఈ ఉగ్రవాద మూకనే అంతమొందిస్తే సంతోషించాల్సింది పోయి, సెలబ్రేట్ చేసుకోవాల్సింది పోయి ఇలా న్యూస్ ఛానల్లో కూర్చుని ఏడుస్తూ ఉన్నారు అక్కడ యాంకర్లు. మేమైతే ఏడవం. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో నక్సలైట్లు చంపుతున్నారు. నక్సలైట్లు కాల్చి చంపుతుంది. ఎక్కడ కూడా ఆర్మీయే పనిచేస్తుంది. ఇక్కడ బయట బోర్డర్ దగ్గర ఉగ్రవాదులతో ఫైట్ చేస్తున్నారు, ఇక్కడ లోకల్గా నక్సలైట్లతో, మావోయిస్టులతో ఫైట్ చేస్తున్నారు. మావోయిస్టులు ఇంతమంది కాల్చి, ఇవాళ 24 మందిని కాల్చేశారు. మేము ఎవరు ఏడుస్తూ రిపోర్ట్ చేయట్లేదే.